నమస్కారం. ఈటీవీ లైవ్ తీర్థయాత్ర కార్యక్రమానికి స్వాగతం. భక్తుల చింతలు బాపే చింతపల్లి సాయిబాబా మందిరం, సద్భక్తి పరులకు ఏ వ్యాఖ్యలం లేని గోకులం. చింతపల్లి సాయి సన్నిధి నిర్మల భక్తికి పెన్నిది. భక్తులు కోరిన కోరికలను 9 రోజుల్లో తీర్చే అద్వితీయ ధామం చింతపల్లి షిరిడి సాయి ధామం. అద్వైత జ్ఞానాన్ని పంచే జ్ఞాన మందిరం చింతపల్లి శ్రీ సాయి మందిరం. కళ్ళు మూస్తే ధ్యానంలోనూ, తెరిస్తే ప్రకృతిలోనూ దైవాన్ని చూడగలిగే స్థాయికి భక్తుడిని తీసుకెళ్లే గురువు కొలువైన పరమ పావన స్థలి చింతపల్లి. కోరుకున్నదే కాక కోరుకోవాల్సింది కోరుకోకపోయినా అపార కృపతో అనుగ్రహించే గురువు కొలువైన పుణ్యాలపల్లి చింతపల్లి శ్రీ సాయి మందిరాన్ని నేటి తీర్థయాత్రలో కన్నులారా వీక్షించి తరిద్దాం రండి. జీవుల యోగక్షేమాలను తన భుజస్కంధాలపై మోసే గురువు, మనలో ఉన్న ఈశ్వరుణ్ణి దర్శించేలా దారి చూపే సద్గురువులు. అలాంటి గురువులు ఎంతమంది ఉన్నా సాయిబాబా గురువులకే గురువుగా భాసిల్లారు. అందుకే అనతి కాలములోనే వాడవాడలా పల్లెపల్లెలో బాబావారి మందిరాలు మనోహరంగా వెలిశాయి. పరతత్వాన్ని, గురుతత్వాన్ని అందించే గురువు శ్రీ సాయినాథుడు. గురువు పరతత్వ స్పర్శను అందివ్వడానికి ఈశ్వరాంశతో అవతరిస్తూ ఉంటాడు. ఆ పరమోత్కృష్ట స్వరూపమే పరతత్వం గురుతత్వంగా మన ముందు సాయినాథుడిగా ఆవిష్కృతమైంది. ఇక మోక్షం కోసం వెతుకులాట మాని దైవం మానుష రూపేణా అవతరించిన గురుచరణావిందాలను పట్టుకుంటే చాలు సకల కామ్యాలు ఈరేడుతాయి. ఇంకెందుకు ఆలస్యం, నేటి తీర్థయాత్రలో చింతపల్లి శ్రీ సాయిబాబా వారి మందిరాన్ని భక్తి శ్రద్ధలతో వీక్షించి తరిద్దాం రండి. పాండురంగా శరణం శరణం. శ్రీ చింతపల్లి సాయిబాబా మందిరం, నల్గొండ జిల్లా. ఓం నమః పరమతత్వాయ శాశ్వతాయ మహాత్మనే షిరిడీ గ్రామవాసాయ సాయినాథాయతే నమః. ఓం విశ్వరూపాయ విశ్వాయ విశ్వాధారాయ తేజసే సర్వధర్మ విలాసాయ సాయినాథాయతే నమః అని స్మరించే సాయి భక్తుల సత్సంగమున్న ప్రతి చోట సాయినాథుడు కొలువై ఉంటాడు. సాయి సన్నిధిలో బాబా చరణాలను పట్టుకున్న ప్రతి భక్తుడి ఆర్తిని ఇట్టే తీర్చే మహిమాన్వితుడు సాయినాథుడు. సాయి శరణం బాబా శరణం శరణం. సాయి చరణం గంగా యమున సంగమ సమానం. ఏ క్షేత్రమైన తీర్థమైన సాయే మా పాండురంగడు కరుణామయుడు సాయే. ఏ క్షేత్రమైన తీర్థమైన సాయే మా పాండురంగడు కరుణామయుడు సాయే. సాయి పథం అనేది బాబాను కేంద్రంగా చేసుకునే జీవన మార్గం. ఆలోచనలు, క్రియలు, జీవన విధానమంతా బాబా మార్గనిర్దేశకత్వం చుట్టూ తిరిగే భక్తులే అసలు సిసలు బాబా భక్తులు. తెలుగునాట అలాంటి భక్తులకు నెలవై ఉన్న దివ్య ప్రదేశం చింతపల్లి శ్రీ సాయిబాబా వారి మందిరం. నల్గొండ జిల్లా సాగర్ దారిలో చింతపల్లిలో నెలకొని ఉంది శ్రీ సాయిబాబా వారి దివ్య మందిరం. సాయి శరణం బాబా శరణం శరణం. సాయి చరణం గంగా యమున సంగమ సమానం. చింతపల్లి సాయిబాబా మందిరం నాగార్జున సాగర్ హైవేపై హైదరాబాద్కి మధ్యలో నెలకొని ఉంది. ఈ ప్రాంతం ప్రకృతి రమణీయతకు అద్దం పడుతుంది. కాలుష్యరహితంగా ప్రశాంతతకు కేంద్రంగా భాసిల్లే చింతపల్లి సాయి మందిరం 5 ఎకరాల విస్తీర్ణంలో నెలకొని నిత్యం భక్తులతో రద్దీగా ఉంటుంది. ఈ మందిరాన్ని స్థానికులు 2వ షిరిడీగా వ్యవహరిస్తారు. ఒకప్పుడు ఈ ప్రాంతంలో పెద్ద ఎత్తున చింత చెట్లు ఉండడం చేత ఈ ప్రాంతానికి చింతపల్లి అనే పేరొచ్చినట్టు చెబుతారు. చింతపల్లి సాయినాథుడి మందిరం 2 అంతస్తుల దివ్యధామంగా అలరారుతోంది. ఆలయ ప్రాకారాల మీద
వివిధ దేవీదేవతల మూర్తుల ఆకృతులు దివ్య మనోహరంగా గోచరిస్తాయి. ప్రవేశద్వారానికి ఇరువైపులా సోపాన మార్గాలు అర్ధచంద్రాకారంగా ఏర్పరిచారు. ఈ మందిర నిర్మాణం ఎందరో దాతల వితరణలతో, వదాన్యుల ఇతోధిక సహాయ సహకారాలతో అపూర్వంగా సర్వాంగ సుందరంగా నిర్మితమైంది. ఇక్కడ కొలువైన సాయినాథుని సాయీశ్వరుడిగా భక్తులు ఆరాధిస్తారు. చింతపల్లి సాయి సన్నిధి 2 అంతస్తుల నిర్మాణంతో సుందరంగా గోచరిస్తుంది. సాయి మందిరం బయట నుండే చాలా అందంగా, ఆకర్షణీయంగా కనిపిస్తుంది. మందిర నిర్మాణ శోభ బయట శిల్పాలలో మాత్రమే కాకుండా లోపల కూడా మనోహరంగా ఉంటుంది. విద్యా బుద్ధులు వేడిన బాలకు అగుపించాడు విఘ్నేశ్వరుడై. పిల్ల పాపల కోరిన వారిని కరుణించాడు సర్వేశ్వరుడై. తిరగలి చక్రం. సాయిబాబా భక్తులు మొదటి అంతస్తుకు చేరుకోగానే లోపల ఉన్న బాబా దయగల పాలరాతి మూర్తి చిరుమందహాసంతో భక్తకోటిని ఆకట్టుకుంటుంది. బాబాను కళ్ళారా చూడగానే భక్తులు ఆధ్యాత్మిక తన్మయత్వానికి లోనవుతారు. మన నిత్య జీవితంలో భిన్న తత్వాల్లో విభిన్న వ్యక్తిత్వాలు ప్రకటితమవుతాయి. భిన్నత్వం సామాన్యులలోనే కాదు, గొప్పవారిలో సైతం ఉంటుంది. భక్తుల పట్ల మహాదేవుడు రుద్రస్వరూపుడిగా వ్యక్తమవుతాడు. అలాగే విష్ణువు సాత్విక గుణసంపన్నుడిగా గోచరిస్తాడు. బ్రహ్మ సృష్టికర్తగా కనిపిస్తాడు. ఈ రూపాలన్నీ ద్వైతం, అద్వైతం, విశిష్టద్వైతం వంటివి తత్వాల ఆధారంగా భిన్నత్వం వలన రూపుదాచినవే. అయితే సర్వజనుల ఆమోదయోగ్యమైన దైవం శ్రీ షిరిడి సాయినాథుడు. బాబా సర్వ సిద్ధాంతాల సమాహారం. అందుకే సాయిబాబా తత్వం, వైఖరి కొంచెం భిన్నంగా ఉన్నట్లు అనిపిస్తుంది. సూక్ష్మంగా పరిశీలిస్తే సత్యం గోచరిస్తుంది. పిలిస్తే పలికే దైవం శ్రీ సాయినాథుడిని చింతపల్లిలో సాయీశ్వరుడిగా కొలుస్తారు. సాయి మందిరంలో శివపార్వతులు దర్శనమిస్తారు. శ్రీ సాయినాథుడు రజత సింహాసనంపై ధవళ కాంతులతో శోభాయమానంగా అనంతకోటి బ్రహ్మాండ నాయకుడిగా, రాజాధిరాజుగా, యోగిరాజుగా, పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజుగా దృశ్యమానమవుతాడు. శరణం. రజత సింహాసనంపై దశావతార మూర్తుల ఆకృతులు గోచరిస్తాయి. ప్రశాంత వదనంతో, నిర్మల నేత్రద్వయంతో, ఆకట్టుకునే రూప వర్చస్సుతో బాబా ప్రకాశిస్తాడు. చింతపల్లి సాయినాథమూర్తిని చూస్తుంటే సజీవమూర్తిని చూసిన దివ్యానుభూతి కలుగుతుంది. నిండైన విగ్రహం విరాణ్మూర్తిగా గోచరిస్తుంది. సాయి సన్నిధిలో సాయినామ స్మరణతో ఎంతసేపు గడిపినా భక్తులకు ఆధ్యాత్మిక తృప్తి కలగదు. అందుకే చింతపల్లి సాయిబాబా దర్శనార్థం దూర తీరాల నుంచి భక్తులు తరలివస్తారు. గురు, శని, ఆదివారాల్లో ఇక్కడ భక్తుల రద్దీ విపరీతంగా ఉంటుంది. శ్రీ సాయిబాబా వారు సద్గురువుగా ఏకాదశ సూత్రాలు ప్రబోధించాడు. ధర్మాచరణ జీవితమే మానవ కళ్యాణానికి మేలని ఆచరణాత్మకంగా చూపాడు. సత్య ప్రవచనాలు చెప్పి స్వయంగా ఆచరించి చూపించారు. అందుకే సాయిబాబా సమర్థ సద్గురువయ్యాడు. స్వర్ణ మణిమయ మకుటధారుడిగా రజత ఛత్రం కింద సింహాసనంపై భక్తకోటికి యోగిరాజుగా వ్యక్తమవుతాడు సాయి. అంతటి మహితాత్ముడైన సద్గురువును భక్తులే స్వయంగా ఆరాధిస్తూ తరిస్తారు. చింతపల్లి సాయిబాబా సన్నిధి భక్తి మార్మికతకు, ఆధ్యాత్మిక చైతన్యానికి పెన్నిధిగా భాసిల్లుతోంది.
సాయి శరణం బాబా శరణం శరణం, సాయి చరణం గంగా యమున సంగమ సమానం, ఏ క్షేత్రమైన తీర్థమైన సాయే, మా పాండురంగడు కరుణామయుడు సాయే. సాయి శరణం బాబా శరణం శరణం, సాయి చరణం గంగా యమున సంగమ సమానం. వైకుంఠ నారాయణుడిలా, కైలాసవాసి ఈశ్వరుడిలా భక్తుడు కోరిన రూపంలో కనిపిస్తూ భక్తకోటి ఆధ్యాత్మిక ఆర్తిని తీర్చే సద్గురు చింతపల్లి సాయినాథుని దర్శనం పరమ పావనంగా భక్తులు అనుభూతి చెందుతారు. ఈ సాయినాథుడికి సమీపంలోనే పార్వతీ పరమేశ్వరులను, శివలింగాన్ని భక్తులు దర్శించుకుంటారు. ఇక్కడి సాయినాథుడు సాక్షాత్తు పరమేశ్వరుడి అవతారంగా భావిస్తారు. అందుకే చింతపల్లి సాయినాథుణ్ణి సాయీశ్వరుడిగా కొలుస్తారు. చింతలు బాపే చింతపల్లి సాయినాథుని దివ్య మంగళకర మూర్తికి నిత్యం అభిషేకాలను ఘనంగా నిర్వహిస్తారు. ఆ అభిషేకాలను స్వయంగా చూడాల్సిందే తప్ప మాటలలో వర్ణించలేము. భక్తులే స్వయంగా బాబావారికి అభిషేకాలు నిర్వహించడం ఇక్కడ ఆనవాయితీగా వస్తుంది. భక్తకోటి స్వయంగా చేసే అభిషేకాల వలన వారికి ఒక అద్వితీయమైన, అనిర్వచనీయమైన అనుభూతి కలుగుతుంది. భక్తుల మంగళకర అభిషేక దృశ్యాలను కనులారా చూసి తరిద్దాం రండి. పరమేశ్వర అంశగా భావించే సాయీశ్వరుడు అభిషేక ప్రియుడు. సాయినాథుడికి నిత్యం అభిషేకాలను భక్తి శ్రద్ధలతో త్రికరణ శుద్ధిగా ఇక్కడ జరుపుతారు. ప్రతిరోజు శతాధిక భక్తులు అభిషేక పాత్రల్లో జలం, క్షీరం, తేనె, చక్కెర తదితర అభిషేక ద్రవ్యాలను నింపుకొని బాబాకు పంచామృతాభిషేకాలను నిర్వహిస్తారు. ప్రత్యేక తిథుల్లో మట్టి పాత్ర కలశాల్లో జలాన్నుంచి బాబావారికి అభిషేకాలు చేయడం ఇక్కడ ఆనవాయితీగా వస్తోంది. మా పాలి దైవమ్మని, మా దిక్కు నీవేనని కొలిచాము దినం దినం సాయి. మా ఆర్తి చూస్తావని, సాక్షాత్కరిస్తావని వేచాము క్షణం క్షణం సాయి. గోత్రాది నామాలతో సంకల్పాలను అర్చకుల ద్వారా చెప్పించుకుని చతుర్విధ పురుషార్థ సిద్ధ్యర్థం అనే అభిషేకాలను భక్తి శ్రద్ధలతో జరుపుతారు. బాబావారికి అభిముఖంగా సాయినాథుని రజత పాదముద్రలు గోచరిస్తాయి. అలాగే పాలరాతి కూర్మ ప్రతిమ కూడా కొలువుతీరి ఉంది. భగవదారాధనలో ఉపాసన అనేది బలమైన సాధనా ప్రక్రియ. భక్తులారాధించే దైవరూపాలన్నీ ఉపాసనా కార్యార్థం మానవాళి ఏర్పరుచుకున్నవే. సర్వగ్రంథాల, సర్వశాస్త్రాల, సకల ధర్మశాస్త్రాల సూక్ష్మాన్ని సులువైన బోధనా సూత్రాలుగా ఆవిష్కరించాడు సాయినాథుడు. గురుద్వారమైన నీ ద్వారకేనని నీ భక్తులైనాము సాయి. వాటి ఆధారంగా మానవాళికి ఉత్తమ గతులను ప్రాప్తింపచేసే సద్గురు సాయినాథుని లీలలు కోకొల్లలు. భక్తులు కేవలం ఐహిక ఆముష్మిక సుఖాల వెంటపడి నిజమైన ఉపాసనకు దూరమవుతున్నారని అంటారు బాబా. అందుకే బాబా తానివ్వదలిచింది భక్తుడడిగే వరకు భక్తుల ఇహవాంఛలను తీరుస్తూనే ఉంటాడు. కోరిన ఫలాలన్నీ సిద్ధించాక భక్తుడు సేవా మార్గం వైపు పయనిస్తాడు. అదే బాబావారి ఆధ్యాత్మిక మార్మికత. అది చింతపల్లి సాయిబాబా వారి సన్నిధిలో స్పష్టంగా గోచరమవుతుంది. పాండురంగా హే పండరినాథ శరణం శరణం శరణం. ఇక్కడ బాబావారికి నిత్య పూజాది క్రతువులతో పాటు ప్రతిరోజు 4 సార్లు ఆరతి భజనలు, రోజు ఉదయం 5 గంటల నుండి రాత్రి 10 గంటల వరకు షిరిడీ ఆలయ సమయాల్లోనే జరుగుతాయి. పాండురంగా హే పండరినాథ శరణం శరణం శరణం. అజ్ఞానమనే అంధకారాన్ని తొలగించి జ్ఞాన ప్రకాశాన్ని అందించేది సద్గురువు. గురుబ్రహ్మ గురుర్విష్ణు గురుదేవో మహేశ్వర. గురువు ఎప్పటికీ పరబ్రహ్మ స్వరూపమే. సత్ అనేది ఏ పరిస్థితుల్లోనూ మారని సత్యం.
సృష్టికి ముందు తర్వాత ఎప్పటికీ అలాగే ఉంటుంది సత్యం. అదే శాశ్వతం. అది గమనించుకొని మానవాళి జీవించాలనేది బాబావారి అసలైన తాత్వికత. ఆ మార్గంలో తన భక్తుల జీవితాలను అనంత తత్వానికి నడిపించే సాయినాథుడే నిజమైన సద్గురువు. ఆ గురువు సన్నిధిలో భక్తుల వ్యాకులాలను తీర్చే గోకుల గోమాతల ఆవాసమైన గోశాల కూడా నెలకొని ఉంది. బాబావారి మందిరంలో దత్తాత్రేయ స్వామి, వీణాపాణి సరస్వతీదేవి దర్శనమిస్తారు. దత్తాత్రేయుడు అతి పురాతన దైవాలలో ఒకరు. ఈ దైవం గురించి ప్రస్తావన మహాభారతం, రామాయణం వంటి ఇతిహాసాల్లో స్పష్టంగా కనిపిస్తుంది. అధర్వణ వేదంలో భాగమైన దత్తాత్రేయ ఉపనిషత్తు తన భక్తులు మోక్షాన్ని సాధించడంలో తోడ్పడేందుకు శిశువు, ఉన్మాది లేదా రాక్షసుడి రూపంలో దత్తుడు కనపడతాడని వర్ణించింది. దత్తాత్రేయుడు త్రిమూర్త్యావతారంగా అవతరించిన జ్ఞానయోగ నిధి, విశ్వగురువు, సిద్ధసేవితుడు. శ్రీదత్త అని స్మరించినంతనే మన మనసుల్లోని కోరికల్ని తీరుస్తాడని శృతి ద్వారా తెలుస్తోంది. సర్వజీవులకు జ్ఞానబోధ గావించుట, జ్ఞానమయం, ప్రేమ, సత్యానందమయం, ధర్మమయం తరింపచేయటమే దత్తమూర్తి అవతారం. దత్తాత్రేయుడు వేదజ్ఞానం అధిగమించిన జ్ఞానసాగరుడు. ఈ స్వామివారిని భక్తులు సభక్తికంగా దర్శించుకుంటారు. పరాశక్తి తొలిగా ధరించిన 5 రూపాల్లో సరస్వతి రూపం ఒకటి. ఆ మాత కేవలం చదువునే కాదు, సర్వశక్తి సామర్థ్యాలను తన భక్తులకు ప్రసాదిస్తుందని దేవీ భాగవతం 9వ స్కంధం 5వ అధ్యాయం వివరిస్తోంది. మహామాయ, భాషా జ్యోతిర్మయి, కళారస హృదయగా సరస్వతీదేవి పూజలందుకుంటోంది. మనసే హారతి శిరిడి శ్రీపతి, అభయం కోరితి విజయం వేడితి, పాహి మాం జయగణవోయి సాయిరా, మనసే హారతి. బాబాను దర్శించిన భక్తులు ఈ వీణాపాణి, పుస్తకపాణి, జ్ఞానప్రదాయిని అయిన సరస్వతీమాతను భక్తి శ్రద్ధలతో దర్శించుకుంటారు. నిరాకార పరబ్రహ్మం సాయినాథుడిగా సాకార రూపం దాల్చి దైవం మానుష రూపేణ అన్న రీతిలో చింతపల్లిలో కొలువై భక్తకోటిని అనుగ్రహిస్తున్నాడు. ఈ సాయినాథుని సన్నిధిలోనే గోమాతలు వసించే గోశాల నెలకొని ఉంది. బాబాను దర్శించిన భక్తులు గోమాతలకు వివిధ అలంకారాలు చేసి ఆహారాలు పెట్టి గ్రహదోష మరియు పాపదోష నివారణ చేసుకుంటారు. గోశాలలో గోమాతల సేవతో సైతం భక్తులు తరిస్తారు. ఈ గోశాల సమీపంలోనే గోపాలకృష్ణుడి దివ్యమంగళ విగ్రహం నెలకొని ఉంది. భక్తులు ఈ కన్నయ్యకు కైమోడ్పులర్పిస్తారు. ఇదే మందిరం కింద ద్వారకామాయి నిర్మితమై ఉంది. ఇక్కడే సాయినాథుని ఆత్మజ్యోతికి ప్రతీకయైన ధుని నెలకొని ఉంది. భక్తులు ధుని చుట్టూ ప్రదక్షిణ చేసి ప్రణమిల్లుతారు. సాయినాథుడు గోధుమలు విసిరిన విసురురాయి, సాయినాథుడు ధరించిన పాదుకలు కూడా ఇక్కడ దర్శనమిస్తాయి. చింతపల్లి సాయినాథుని మందిరంలో బాబావారి ప్రతిమకు సమీపంలోనే శివపార్వతుల రూపాలు లింగసహితంగా నెలకొని ఉన్నాయి. ఇక్కడి భక్తులు బాబావారిని సాక్షాత్తు శివుడిగానే భావించి సాయీశ్వరుడుగా ఆరాధిస్తారు. శైవాగమ రీత్యా వచ్చే పర్వదినాలు ఇక్కడ వైభవోపేతంగా జరుపుతారు. ఈ నేపథ్యంలోనే శివపార్వతుల కళ్యాణం అత్యంత వైభవంగా నిర్వహిస్తారు. దీంతో పాటు సాయి సన్నిధిలో మరిన్ని ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తారు. చింతపల్లి శ్రీ సాయిబాబా వారిలో ఇక్కడి భక్తులు ఈశ్వరుడిని చూస్తారు. అందుకే బాబా వారిని సాయీశ్వరుడిగా ఆరాధిస్తారు. ఈ క్రమంలో ఇక్కడ శైవాగమ రీత్యా వచ్చే పర్వదినాల్లో శివపార్వతుల కళ్యాణం అత్యంత దివ్య మనోహరంగా, అంగరంగ వైభవంగా జరుగుతుంది.
ఈ శివపార్వతుల కళ్యాణోత్సవానికి భక్తులు తండోపతండాలుగా తరలివస్తారు. ఈ వేడుకలో భాగంగా పలు సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహిస్తారు. ప్రతి ఏడాది మే నెలలో చింతపల్లి సాయిబాబా వారి ఆలయ వార్షికోత్సవాలను నిర్వహిస్తారు. గురు పౌర్ణిమ, వినాయక చతుర్థి, విజయదశమి, సాయిబాబా పుణ్యతిథి, దీపావళి, దత్తాత్రేయ జయంతి, నూతన సంవత్సర వేడుకలు, ఉగాది, శ్రీరామనవమి ఉత్సవాలను కూడా వైభవోపేతంగా ఇక్కడ జరుపుతారు. పాండురంగా హే పండరినాథ శరణం 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 సాయి శరణం బాబా శరణం శరణం సాయి చరణం గంగా యమున సంగమ సమానం. చింతపల్లి శ్రీ సాయిబాబా వారి మందిరాన్ని ఎలా చేరుకోవాలో ఇప్పుడు చూద్దాం. నల్గొండ జిల్లా నాగార్జున సాగర్ రోడ్డులో హైదరాబాదు నుంచి సరిగ్గా 75 కిలోమీటర్ల దూరంలో చింతపల్లి సాయిబాబా వారి మందిరం నెలకొని ఉంది. హైదరాబాద్ MBBS బస్టాండ్ నుంచి చింతపల్లికి చేరుకోవడానికి నాగార్జున సాగర్ లేదా దేవరకొండ లేదా మాచర్ల బస్సులు ఎక్కి చేరుకోవచ్చు. బస్సు ప్రయాణం కేవలం 2 గంటలు పడుతుంది. భక్తులు ప్రైవేటు వాహనాల ద్వారా కూడా చింతపల్లి సాయిబాబా వారి మందిరానికి చేరుకుంటారు. చింతపల్లి శ్రీ షిరిడీ సాయిబాబా మందిర నిర్మాణంతో ఈ గ్రామం పేరు దశ దిశలా వ్యాపించింది. సాయిబాబా మందిరం ట్రస్ట్ ఆధ్వర్యంలో ఇక్కడ నిత్యాన్నదానాన్ని నిర్వహిస్తున్నారు. గో సంరక్షణ కావిస్తున్నారు. ప్రస్తుతం ఈ ప్రాంతాన్ని సాయి చింతపల్లిగా వ్యవహరిస్తున్నారు. ఈరోజు చింతపల్లి అనగానే సాయిబాబా చింతపల్లి అనే కీర్తి ప్రతిష్టలు ఈ గ్రామానికి తెచ్చిపెట్టాడు. చిన్న ఆలయాన్ని నిర్మించాలి ఈ గ్రామానికి అనే ఆలోచనలో మొదలు పెట్టాం 2005లో. కానీ ఊహించని రీతిలో మనం అనుకున్న దానికంటే 10 రెట్లు బడ్జెట్తో 2007లో చక్కటి ఆలయాన్ని రూపుదిద్దుకున్నాడు బాబా. ఆ రోజు నుంచి దినదినాభివృద్ధిగా వెలుగుతూ భక్తుల జీవితాలలో వెలుగు నింపుతూ, అలాగే ఈ 16 సంవత్సరాలలో ఎన్నో యాగాలు, హోమాలు, భగవత్ కళ్యాణాలు ఇక్కడ జరిగాయి. ప్రతిరోజు కూడా ఇక్కడ నిత్య అన్నదానం, అలాగే ముక్కోటి దేవతల స్వరూపమైన గోమాతను మనం ఎంట్రీలోనే ప్రతి భక్తుడు దర్శించుకొని అడుగుపెడతాడు. ఇక చింతపల్లి సాయిబాబా వారి మందిరం దర్శన వేళల విషయానికొస్తే ప్రతిరోజు ఉదయం 5:30 నుండి రాత్రి 9 వరకు భక్తుల సందర్శనార్థం సాయినాథుని మందిర ద్వారాలు తెరిచే ఉంటాయి. సద్గుణ శీలత్వమే దైవత్వం. అందుకే సాధకులు దేవుడి కంటే దైవత్వం మీదకు దృష్టి మరల్చారు. తమలో దైవత్వాన్ని పెంపొందించుకునే దిశగా సాధన చేయాలని సాయినాథుడు చెప్పారు. అప్పుడే సాధన సరళంగా మానవత్వం నుంచి దైవత్వం దిశగా సాగుతుంది. మానవత్వానికి మించిన దైవత్వం లేదని, అందుకే మానవత్వాన్ని, సేవా తత్పరతను ముందు అలవర్చుకోమని, దైవత్వాన్ని పొందటానికి మానవత్వమే పునాది అని సాయిబాబా తన భక్తులకు బోధించారు. నేటి తీర్థయాత్రలో చింతపల్లి శ్రీ సాయిబాబా వారి దివ్య మందిరాన్ని దర్శించుకున్నాం కదా. రేపటి తీర్థయాత్రలో మరో క్షేత్ర సందర్శనంతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.